చేస్తున్నారా రోజు యోగా? ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయండి. నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కదా, ఎలా ఉంటున్నాయో గురించి మీరు చూసి లైక్ కొడతా ఉండండి. ఈరోజు మనము ఒక మంచి చక్కటి ఆసన, అద్భుతమైన ఆసన, పర్టికులర్గా ఇటీవల కాలంలో ముఖ్యంగా ఈ వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్న సమస్యకు చక్కటి పరిష్కారం ఈ ఆసన. ఆ ఆసనం పేరేంటంటే శశాంకాసన. శశాంకాసన వేయటం వల్ల ముఖ్యంగా మానసిక ఒత్తిడి దూరం అవుతుంది, అలాగే కోపాన్ని నిగ్రహించుకునే శక్తి పెరుగుతుంది. అంటే కోపాలు ముఖ్యంగా మనకి వాతావరణ మార్పుల వరకు అయితేంటి, ఫ్యామిలీ సమస్యల వల్ల అయితేంటి, ఆర్థిక సమస్యల వల్ల అయితేంటి కోపం వస్తుంది, టెన్షన్ పెరుగుతుంది. ఈ మానసిక ఒత్తిడి ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే వాళ్ళకి ప్రెజరు, స్టడీ ప్రెజరు, ఈ ఎగ్జామ్స్ ప్రెజరు, వీటన్నిటి వల్ల మానసిక ఒత్తిడి బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలం. సో అందుకని ఈ మానసిక ఒత్తిడికి అద్భుతంగా పనిచేసే ఆసనాల్లో ఈ శశాంకాసనం కూడా ఒకటి. సో రేపు మరి ఆలస్యం ఎందుకు, మనం ఈ ఆసనం ఎలా వేయాలో ఒకసారి చూద్దాం. సో వజ్రాసనంలో ఇలా కూర్చున్నాం కదా మనం. ఇప్పుడు నేను వజ్రాసనంలో ఇలా కూర్చోండి అందరూ. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఈ శశాంకాసనంలో కూడా 2 వేరియేషన్స్ ఉన్నాయి. ఈ 2 వేరియేషన్స్ కూడా మీకు చూపిస్తాను, 2 వేరియేషన్స్. సో ఫస్ట్ మనము ఇలా 2 చేతులు ఇలా మీరు లాక్ చేసుకుని, లాక్ చేసుకున్న తర్వాత కొంచెం మీరు ఈ మోకాళ్ళ మధ్యన ఒక 4 to 5 inches గ్యాప్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత స్లోగా ఇలా రైట్ అవ్వండి, ఇలా బెండ్ అవ్వండి. బెండ్ అయ్యి మన గురుడిని మ్యాట్ టచ్ అయ్యే విధంగా, అంటే ఆసనం టచ్ అయ్యే విధంగా తీసుకోండి. ఇక్కడ మనకి ఈ 2 మడాలు ఉన్నాయి కదా, ఈ మడాల పాదాలకి ఈ సీట్ బాగా టచ్ అయ్యి ఉండాలి.